ఆ సమయంలో ఏం జరిగింది చదవండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైన వారు కారా? 9 మంది ఎక్కడ? 9 మంది ఎక్కడ అంటే మరి ఇంకోటి ఎక్కడ ఉన్నాడు? 10 మంది కదా, ఇంకోటి ఎక్కడ ఉన్నాడు చెప్పరే? ఇంకోడు వచ్చాడు, ప్రభు దగ్గర ఉన్నాడు. ఒకడు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ ఒక్కడు వచ్చాడు కాబట్టి ఈయన మిగిలిన 9 మంది ఎక్కడా అని అడుగుతున్నాడు. ఇదే మాట నేను అడిగాను అనుకోండి, మిగిలిన వాళ్ళు ఎక్కడా, ఎవరు రాలేదు అని అనుకోండి, ఇక్కడ కాదు ఇంకొక చోట అంటారు. పోలే ఇంకో చోట ఉంటే సంతోషం, అసలు ఎక్కడా లేకుండా ఉంటేనే బాధ. నేను అడగకపోయినా ఆయన అడుగుతాడు. మీరు నాకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా ఆయనకి చెప్పాలి. ఆయన అడుగుతాడు, మిగిలిన 9 మంది ఎక్కడా అంటే నువ్వు సాక్షాత్తు దేవునికి ఏం చెప్తావు సమాధానం? సర్వశక్తిమంతుడైన దేవుడికి నువ్వేం చెప్తావు? ఎక్కడ నువ్వు ఎందుకు రాలేదు అంటే ఏం చెప్తావు? కూరగాయల కోసం వెళ్ళారండి అని చెప్తావా? చుట్టాలు వచ్చారని చెప్తావా? ఫంక్షన్కి వెళ్ళావని చెప్తావా? ఏం చెప్తావు? ఏం చెప్తే ఆయన సంతోషం ఉంటుంది? నీకోసమేనయ్యా బీరకాయలు కోసుకొస్తాక పొలం వెళ్ళాను అందుకే ఆలస్యమైందని చెప్తావా? ఏం చెప్తావు? సరే, అది నాకు మీ ఇష్టం. కానీ నేనేం చెప్తున్నానంటే ఆయన అడుగుతాడు మిగిలిన 9 ఎక్కడా? 10 మంది శుద్ధులైన కారా? మిగిలిన 9 ఎక్కడ? చాలామంది యేసుప్రభు అంటే చాలామందికి ఇష్టం. చాలామంది వారి అక్కరలో అవసరతల్లో యేసుప్రభుని తలంచుకుంటారు. చాలామంది ఆయా పరిస్థితుల్లో యేసుక్రీస్తు ద్వారా మేలు పొందిన వాళ్ళు ఉన్నారు, స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ కృతజ్ఞతగా ఆయన సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు లేరు. రేపు యేసుప్రభు రెండో రాకడలో వచ్చిన తర్వాత అడగడా? ఎక్కడా?